ఈ రాత్రి ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తున్నాడు. ఈ శుద్ధీకరణ కూటములో ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇర్మియా ప్రవక్త ద్వారా వెల్లడి చేస్తున్న ప్రవచన వాక్యాన్ని ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులకు అనుకుంటారు, కానీ మనకు కూడా వర్తిస్తుంది. చదవమా. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును చూసారా? ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి శిక్షించును. చాలు, ఇక్కడ ఆగుదాం. దేనిని బట్టి శిక్షిస్తాడట? దేనిని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడట? వారి అక్రమమును దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడట. ఎవరైతే అక్రమ మార్గాల్లో జీవిస్తున్నారు, ఎవరైతే అక్రమము చేస్తున్నారు, ఎవరైతే అన్యాయము చేస్తున్నారు, ఎవరైతే కీడు చేస్తున్నారో, మోసం చేస్తున్నారో, వారి అక్రమాన్ని ఇప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడట. రెండవది అంటున్నాడు, వారి వారి పాపములను బట్టి దేవుడు వారిని శిక్షించుచున్నాడు, లేక శిక్షించును. దేవుడి ప్రజలు, ఈ తెగులు ఎందుకు వస్తున్నాయి? ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఈ బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? దేవుడే వారిని వారి వారి పాపములను బట్టి శిక్షించుచున్నాడు. కిందకి వెళ్తే చక్కని మాట చూడండి. మరియు చూసారా, ఇర్మియా ప్రవక్తవు చెప్పిన మాట, మరియు యెహోవా నాతో ఇట్లనెను. ఎక్కడన్నాడు? వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము అమ్మా ఏమన్నాడ? ఈ ప్రజలకు మేలు కలుగునట్లు సేవకుడితో చెప్తున్నాడు, ప్రవక్తతో చెప్తున్నాడు. ఓ ఇర్మియా, నువ్వు కన్నీరు కార్చుచున్నావు, నువ్వు దుఃఖించుచున్నావు, నువ్వు వేదనతో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రలాపించి ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే ఈ ప్రజలకు మేలు కలగాలని, ఈ ప్రజలకు దీవెన కలగాలని, ఈ ప్రజలకు ఆరోగ్యము దొరకాలని, ఈ ప్రజలకు స్వస్థత కలగాలని, ఈ ప్రజలు అభివృద్ధి చెందాలని, ఈ ప్రజలు ఫలించాలని ప్రార్థన చేస్తున్నావు కదా. నీకు చెప్తున్నా విను, ఈ ప్రజలకు మేలు కలిగినట్లు నీవు ప్రార్థన చేయొద్దు. మా తోతుందా? ఈ రాత్రి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా, ప్రతి రాత్రి కూడా 7 గంటల నుంచి 9 గంటల వరకు దేవుని సన్నిధిలో ఈ 2 గంటలు మీరు ఎవరైతే గడుపుతారో వారికి దేవుడు మేలు కలిగినట్లు సేవకుడికి సెలవిచ్చాడు. వారి కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే ఈ ప్రజలు వారి కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగుచూ ఉన్నారు. భక్తి లేదు, భయం లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయత లేదు, కొంచెమైనా భయం లేని స్థితిలో భయము లేని భక్తి చేస్తున్నారట. అమ్మ అర్థమవుతుందా? ఏమి లేని భయం, ఏమి లేని భక్తి అట? భయము లేని భక్తి. డ్యూటీకి అయితే భయం ఉండి పరుగు 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 పరుగు, కంగారు కంగారు. ఏమండి, మా టైం అయిందని భర్త చెప్తాడు, ఏమండి టైం అయిందని భార్య చెప్తుంది భయముతో. ఎందుకంటే గేటేస్తారేమో, రానివ్వరేమో, ఆ భయం ఉంది. మరి దేవుని సందులో నీకే భయం ఉంది? భయముతో కూడిన భక్తి చేస్తున్నావా? భయముతో కూడిన భక్తి చేయకపోతే నీ అక్రమాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడట.
ఎవరి 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 యొక్క వారి అక్రమాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అంటావు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా దరిద్రత ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా బాధను జ్ఞాపకం చేసుకోయ్యా, నా శ్రమను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే, ఎవరే పిచ్చోడా, నీ అక్రమాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నీ అక్రమాన్ని బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి నేను శిక్షించడానికి జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇక అంటున్నాడు, ఇప్పుడు వారి అక్రమాన్ని నేను జ్ఞాపకం చేసుకుని వారి పాపమును బట్టి వారిని వారిని శిక్షించును. అమ్మా అదవుతుందా? ఎవరి పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తాడు. నా పాపాన్ని బట్టి నిన్ను శిక్షించడు, నీ పాపాన్ని బట్టి నన్ను శిక్షించడు. భర్త పాపాన్ని బట్టి భార్యను శిక్షించడు, భార్య పాపాన్ని బట్టి భర్తను శిక్షించడు. ఎవరి పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తాడు. కనుక పాపం సులువుగా చిక్కులు బట్టి పాపమును విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూటములో నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, రేపు ఆయన శరీరం తిన్న తర్వాత, రక్తం తాగిన తర్వాత నీ పాపాన్ని బట్టి నేను శిక్షిస్తాను. ప్రార్థనకి వెళ్ళాను, దీవులు రాలేదనుకుంటున్నావా? పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దీవులు రాలేదనుకుంటున్నావా? అందుకే ఇర్మియాతో మాట్లాడు, ఇర్మియా, ఈ ప్రజలకు మేలు కలిగినట్లు నీవు ప్రార్థన చేయొద్దు. ఇదే నా మనసులో పెట్టేసి రోజు రాణిగారి తోట ప్రజలు, రాణిగారి తోటలో సంఘ బిడ్డలు దీవించబడాలి, దీవించబడాలి, మేలు పొందుకోవాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలని ప్రార్థన చేస్తున్నావు. నోరుమోయిక. ఈ ప్రజలకు మేలు కలిగినట్లు ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే వారు ఈ నెలలో ఒకరోజు చెప్పి వెళ్తున్నావు, నీ మాట వారు వినటం లేదు. వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, వారు ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు. కనుక వారి అక్రమాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తాను. నువ్వు వారికి మేలు కలగాలని ప్రార్థన చేసావా, నీ తాటలు తీస్తాను అన్నట్టుగా. వారికి మేలు కలిగినట్లు ప్రార్థన చేయొద్దు. ఏమంటున్నాడమ్మా? ప్రార్థన చేయొద్దు. వారు ఉపవాసం ఉన్నప్పుడు వారి మొరను వినను. అది ఏమంటాడు? ఎందుకు విననంటున్నాడు? ఎందుకు మొర విననంటున్నట్టే నీ అక్రమాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నీ అవినీతులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నీ పొరపాట్లు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. భయం లేదు భక్తి చేస్తున్నావు నువ్వు, కొంచెమైన భయం లేదు నీకు, భయం లేదు భక్తి చేస్తున్నావు. కనుకనే నీ ప్రార్థన నేను వినను, వారు ఉపవాసులు మొరపెట్టి నేను వినను. కాబట్టి ఇర్మియా, తల్లి గర్భం వచ్చే నేను ఎన్నిక చేసుకున్నాను, రసు కలిగిన పని చేస్తున్నావు. కాబట్టి నీవు ఈ ప్రజలకు మేలు కలగాలని ప్రార్థన చేయొద్దు. కొంతకాలం ప్రార్థన చేయొద్దు, ఆపేయి, స్టాప్ చేయి. నీవు ప్రార్థన చేస్తే నేను వినాలి, నువ్వు ఎవరికి మేలు చేయబట్టే నేను మేలు చేయాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నా మాట విని వీళ్ళకి మేలు కలగాలని ప్రార్థన చేయొద్దు. ఎప్పుడైతే ప్రతిరోజు ఈ దేవుని మందిరములో మోకరించి ఇలాంటి విజ్ఞాపన చేస్తారు, ఇలాంటి రోదన కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు, 7 గంటల నుంచి 8 గంటలు 9 గంటల వరకు దేవుని గడుపుతారు, అప్పుడు నేను చెబుతా, అప్పుడు నేను వారిని దీవిస్తా, అప్పుడు నేను వారికి మేలు చేస్తా, అప్పుడు వారి ద్రోవ సరళం చేస్తా. ప్రతిరోజు కూడా ఏమంటే, ప్రతిరోజు ఎలా డ్యూటీకి వెళ్తున్నారు మీరు? ప్రతిరోజు ఎలా అన్నవడుగు తింటున్నారు మీరు? ప్రతిరోజు ఎలా స్నానం చేసి శుభ్రంగా చేసుకుంటున్నారు మీరు? అలా ప్రతిరోజు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావా? దేవుని మందిరానికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళతో ఎన్ని పాపాలు చూస్తున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ నోటితో ఎన్ని పాపాలు చేస్తున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ హృదయంతో ఎన్ని పాపము తలపులకు చోటించావు. అవన్నీ మూట కట్టుకొని పెట్టుకొని శనివారం రోజున ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? కుదరదు.
ఈలోపు ఆయన ఆఖరి వస్తే నువ్వు విడవబడతావు. ఈలోపు ఆయన ఉగ్రత వస్తే నువ్వు శిక్షించబడతావు. అందుకే వారి పాపములను బట్టి వారిని శిక్షిస్తానన్నాడు. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు భక్తుల ద్వారా ఎఫెసీ సంఘంతో మాట్లాడిన మాటలను బట్టి ఏం చేయటమా, బహు సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఈనాడు విడిచిపెట్టట్లేదండి, కూడా తెచ్చుకుంటున్నారు. విడిచిపెట్టట్లేదండి. ప్రభువేమో విడిచిపెట్టమంటున్నాడు, నువ్వేమో నేను విడిచిపెట్టనంటున్నావు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభువా ఆ శిక్ష నా మీదకు రాకూడదయ్యా, నా అక్రమాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే శిక్ష తప్పకుండా నా మీదకి వస్తుంది కనుక నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? మాకు నుంచి ప్రార్థన చేసుకుందాం.